నమో 3.0 ఎస్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మంత్రులుగా 70 మంది ప్రమాణ స్వీకారం చేరున్నారు. యూపీ నుండి అత్యధికంగా 9 మంది కేంద్ర మంత్రులు, మిత్రపక్షాలతో కలిపి బీహార్ నుండి 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేరున్నారు. ఏపీ నుండి 3కి, తెలంగాణ నుండి 2కి చోటు లభించింది. మహారాష్ట్ర నుండి 6, గుజరాత్ నుండి 5కి ఛాన్స్ లభించింది. కర్ణాటక నుండి 5కి, ఒడిశా నుండి 3కి అవకాశం లభించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుండి 4 చొప్పున మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక జార్ఖండ్, బెంగాల్ నుండి 2 మంత్రులున్నారు. ఇక కేరళ, తమిళనాడు, గోవా, హిమాచల్, పంజాబ్ ఈ రాష్ట్రాలకు, అలానే ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ నుండి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి కేబినెట్ లో నో ఛాన్స్, సహాయ మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేబినెట్ మంత్రి పదవే కావాలని అజిత్ పవార్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ కూర్పు తర్వాత పలు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల మార్పు కూడా జరగనున్నట్టుగా సమాచారం. నడ్డా కేబినెట్ లో ఉంటే జాతీయ అధ్యక్షుడిగా మరొకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్ ఉన్నట్టుగా సమాచారం. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఉంటారని ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్లో బీజేపీ ఓటమి పాలైంది. అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటింది బీజేపీ. హిమాచల్లో 4 ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.